వెల్కమ్ టు మై ఛానల్ దేవి హరి వ్లాగ్స్. ఈ వీడియోలో శ్రీకృష్ణ లీలలకు సంబంధించి ఒక కథ తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే నా ఛానల్లో ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేవి హరి వ్లాగ్స్. అది మధురా నగరం. మాధవుణ్ణి కళ్ళారా చూడాలని పండ్లు అమ్ముకునే యువతి ఎదురు చూస్తుంది. కన్నయ్యకు ఏదైనా తినిపించాలని ఆశతో కలలు కంటూ వీధుల్లో వెతుకుతుండేది. ఎప్పట్లాగే పండ్లు పండ్లు అని అరుస్తుంటే దూరం నుంచి తాజావేనా అని ఎవరో అడగగానే అది వినిపించి ఆ యువతి వెనుతిరిగింది. బాలగోపాలు నవ్వుతూ సైగ చేయగా పరవశంతో పొంగిపోయింది. కన్నయ్య చెంతకు వెళ్ళి ఒడిలో కూర్చోబెట్టుకుని బుట్టలోని పండ్లు తీసి ఒక్కొక్కటి ఒలిచి ప్రేమతో తినిపించింది. కన్నయ్య కనిపించాడు, పండ్లు ఆరగించాడనుకుని ఆ యువతి పరమానందం చెందింది. అప్పుడు కృష్ణుడు, ఒక్క పండు అడిగితే అన్నీ పెట్టేశావు, నువ్వు చాలా మంచిదానివి అంటూ లేచి చిన్ని కృష్ణుడు చిటికలో మాయమయ్యాడు. అప్పటికే చీకట్లు కమ్ముకోవడంతో ఆ యువతి త్వరగా ఇంటికి వెళ్ళాలని గంపను అలవోకగా తలకెత్తుకోపోతే అది కదల్లేదు. ఖాళీ బుట్ట ఎంత బరువేంటని చూస్తే దానిండా వజ్ర వైడూర్యాలున్నాయి. కన్నయ్య తాను తిన్న పండ్లకు ఇలా మూల్యం చెల్లించాడా అనుకుని తెల్లబోయింది. ఆ యువతి కళ్ళ ముందు ఇంకా చిన్ని కృష్ణుడే కనిపిస్తున్నాడు. చిరునవ్వులు చిందిస్తున్నాడు. జరిగిన సంఘటన తలుచుకుని ఆ యువతి పరవశించిపోయింది. ఆమె గంపను తలకు ఎత్తుకుని తన ఊరికి బయలుదేరింది. ఆ యువతి ఊరికి వెళ్ళాలంటే మధ్యలో యమునా నదిని దాటాలి. నల్లని యమునా నదిలో తెల్లని నురగలతో అలలు ఎగిసిపడుతున్నాయి. ఆనాడు వసుదేవుడు కన్నయ్యను బుట్టలో వేసుకుని యమునను దాటాడు. ఈనాడు కన్నయ్య మహిమతో తన గంపలో నవరత్నాలు నిండాయి. రత్నాల్లాంటి కన్నయ్య కనిపించాడు. ఈ రంగురాలు నాకెందుకనుకుని ఆ యువతి వాటిని యమునా నదిలో గుమ్మరించి ఆనందంగా నది దాటింది. రత్నం కన్నా విలువైనది ఆ కన్నయ్య అనుకుని ఆ యువతి సంతోషంగా ఇంటికి వెళ్ళింది. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేవి హరి వ్లాగ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.